11 పొద్దున్నే నేను సమీక్ష చేసి ఒక ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి కంప్లీట్గా డీటెయిల్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసి బండి సంజయ్ ఇంటికే కాదు, బండి సంజయ్ బావమరిది ఇంటికి ఢిల్లీలో కూడా అందరినీ 5 పోలీస్ టీంలను ఈరోజు పంపించినాం. ఓకే, ఎక్కడన్నా ప్రభుత్వం కేసుని ఏమైనా డైల్యూట్ చేసిందా? ఇప్పుడు కొడుకు నేరం చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారా? నువ్వు చెప్పు. ఇట్లాంటి కేసులలో ఇప్పుడు కొడుకు ఏదైనా తప్పు చేసిండు అంటే బండి సంజయ్ని అరెస్ట్ చేయాలా? ఏం కోరుకుంటుండ్రు? ఇప్పుడు బండి సంజయ్కి బీఆర్ఎస్ వాళ్ళకు పొసగలేదా, పొసిగిందా, ఎక్కడైనా తేడా వచ్చిందా, ఇవన్నీ నేను చెప్పలేను. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్, ఆయనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనుకుంటే ఆయన ఐపీఎస్ కాదు, ఇప్పుడు ఈజ్ నో మోర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్ అయిపోయింది. ఓ గడీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు, ఇప్పుడు ఆ గడీల దగ్గరనే గులాంగిరి చేస్తున్నాడు. పోలీసులు బెదిరిస్తున్నారు బాధిత కుటుంబాన్ని. ఎవరికి అవసరం ఉందా? పోలీసు బెదిరిస్తే కేసు ఎందుకు కడతాము? నేనేమంటున్నా, ఎవరు ఫిర్యాదు చేసినా కూడా దానికి క్షుణ్ణంగా పరిశీలించి కేసులు కచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తా అంటున్నా. ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, మన బీజేపీ వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ను కేసీఆర్ను జైల్లో పెడతలేడు, వీళ్ళిద్దరు కుమ్ముక్కైనరు అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు కుమ్ముక్కైనరు, బండి సంజయ్ని జైల్లో పెడతలేడు కాపాడుతున్నారు. మీరే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని వెంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింది నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చిండు. కొడుకు తప్పిదం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినాయి. కానీ బాధ్యత నిలబడి, తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి, ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనుండ్రి. తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు, అంతే తప్ప పారిపోతే ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మేము ఇవన్నీ ఏజ్ ఇవన్నీ అసర్టైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అగ్రెసివ్గా పోలీస్ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అసర్టైన్ చేసుకొని నోటీసులు ఇచ్చినాం, వాళ్ళకి సమయం ఇచ్చినాం. ఆ నోటీస్ సమయం లోపల వాళ్ళు స్పందిస్తారని ఆశయం. స్పందించకపోతే పోలీస్ రకంగా వ్యవహరిస్తుంది. దీంట్లో 2 రోజులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు. నిలబడి విచారణను ఎదుర్కొంటే వాళ్ళ గౌరవమైన పెరుగుతుంది రాజకీయంగా.